అందరి ఆరోగ్యమే యోగాంధ్ర లక్ష్యమని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత అన్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. సెజ్ ఉద్యోగులు, కంపెనీ ప్రతినిధులు యోగాంధ్ర కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, సుందరపు విజయ్ కుమార్ అధికారులు పాల్గొన్నారు.
ముఖం ప్రశాంతంగా ఉంటుంది. ముఖంలో ఎటువంటి ఒత్తిడి లేకుండా. అయిపోతారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ ఈ నెల 21న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం వస్తున్నారని యోగాంధ్రను విజయవంతం చేయాలని సూచించారు. ఒక విషయం మీ అందరికీ తెలియాలి, నరేంద్ర మోడీ గారు మన గౌరవ ప్రధానమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇప్పుడు 11వ యోగా డే సెలబ్రేట్ చేయడానికి మన విశాఖపట్నం రానున్న నేపథ్యంలో యోగా అన్నది భారతీయ సంతతికి సంబంధించిన ఒక క్రియ. ఈ యోగాని కంపల్సరీగా ప్రపంచానికి బహుమతిగా ఇచ్చిన మన భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా యోగా క్రియని నేర్చుకోవాలి, యోగా క్రియలో మనం ఉండాలి అని చెప్పి ప్రత్యేకంగా దీని మీద డిజైన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు అందరూ కూడా దీని మీద నిర్ణయించుకొని 1 మంత్ ప్రోగ్రామ్ని ఇచ్చారు. ఈరోజు పరిశ్రమల నుంచి మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి రప్పించడానికి కూడా కారణం ఏంటంటే మీకున్న బిజీ షెడ్యూల్లో, మీకున్న మెంటల్ ప్రెషర్లో డెఫినెట్గా యోగా అన్నది మీ అందరికీ కూడా ఒక ఉత్తేజపూరితం. అదేవిధంగా మీ తాలూకా ప్రొడక్షన్ పెంచుకోవడంలో కానీ, మీ ఫిజికల్ యాక్టివిటీస్లో కానీ, మీ మెంటల్ యాక్టివిటీస్లో కానీ ప్రత్యేకంగా దీన్ని ఒక భాగంగా జరుపుకోవడానికి దీన్ని ఒక క్రియగా భావించాలి. మీరందరూ కూడా దీన్ని యోగా ప్రాక్టీస్ చేస్తారని, ఇదో ఈరోజు ఒకరోజే కాదు, ఫర్దర్గా కూడా దీన్ని యోగా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అనారోగ్యాన్ని దూరం చేసేందుకు వైద్యులిచ్చే ఔషధాన్ని మించిన ఔషధం యోగాసనాలేనని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా అన్నారు. యోగాచరణ ద్వారా రోగాలు దరి చేరకుండా చూసుకోవచ్చని తెలిపారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఈ రోజు ఉదయం జరిగిన యోగా కార్యక్రమంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ రాజేంద్ర చౌదరితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి ఉద్యోగులు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అధికారులతో కలిసి కలెక్టర్ లక్ష్మీషా యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా రేడియో డీడీజీ సోమేశ్వరరావు, విజయవాడ ఏఐఆర్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి వెంపటి శ్రీసాయి, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొని యోగాసనాలు వేశారు.
మాట్లాడుతూ యోగాసనాలు వేయడాన్ని చిన్నప్పటి నుంచి జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. ఆకాశవాణి సిబ్బందితో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్లో ఒక మాసోత్సవం లాగా మే 21 తారీఖు నుంచి జూన్ 21 తారీఖు వరకు ప్రతి ఆర్గనైజేషన్స్లో, ప్రతి ఊర్లో, ప్రతి నగరాల్లో యోగాని ఒక పండుగ వాతావరణంలో ఆచరించడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఈరోజు ఆల్ ఇండియా రేడియో అఫీషియల్స్ అందరూ కలిసి నిత్యం ఉదయం యోగా ప్రాక్టీస్ చేస్తున్నారు. సో దీని ముఖ్య ఉద్దేశం సొసైటీ హెల్తీ, వెల్తీ, హ్యాపీగా ఉండడానికి ఇది ఒక ఫస్ట్ స్టెప్. సో దీంట్లో భాగంగా గౌరవ ప్రధానమంత్రి వర్యులు అలాగే ముఖ్యమంత్రి వర్యుల స్ఫూర్తితో మన జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో కూడా ప్రతి చోట యోగా నేర్పించి దాదాపుగా 10 లక్షల మంది కొత్తగా యోగా ప్రోటోకాల్ నేర్పించి వాళ్ళు లైఫ్ లాంగ్ యోగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఆనందంగా వాళ్ళు చేసే పనిలో ప్రొడక్టివిటీ పెంచుకుంటూ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయడానికి ఇది దోహదపడుతుంది. దీని భాగంగా ప్రతి ఒక్కరిని మమేకం చేస్తున్నాము. ప్రతి ఒక్కరిని దీనికి ఇన్వాల్వ్ చేసి ఒక ఎవ్రీడే థీమ్ యోగా కూడా చేసుకుంటూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాక్స్ ఆఫ్ లైఫ్ పీపుల్ని పిలిపించి సో వాళ్ళకి యోగా నేర్పిస్తూ వాళ్ళు పని చేసే చోట వాళ్ళ ఇంట్లో కానీ ఉదయం కానీ మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడో ఒక టైం యోగా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ లైఫ్ బాగుంటుంది, హెల్తీగా ఉంటారు. ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అయితే బీపీ, షుగర్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, మూడ్ స్వింగ్, డిప్రెషన్ ఎక్సెట్రా ఉంటాయి. ఇవన్నిటికీ యోగా ఒక రామబాణం లాంటిది. సో ఇది అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతుంది. చిన్నపిల్లలు చేయొచ్చు, మధ్య వయస్కులు చేయొచ్చు, పెద్దవాళ్ళు కూడా, వయోవృద్ధులు కూడా చేసే అటువంటి మంచి కామన్ యోగా ప్రోటోకాల్ని ఈరోజు ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా అందరికీ నేర్పించడం జరుగుతుంది. సో దీనివల్ల సొసైటీ హ్యాపీగా ఉంటుంది. యోగా అనేది మన సంతతి, మన ట్రెడిషన్. ఇది ఇండియాలో పుట్టి ఈరోజు విశ్వవ్యాప్తంగా దాదాపు 70 కంట్రీస్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇటువంటి ఘనత కలిగిన యోగాని మనందరూ ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే మనం అందరూ ఆరోగ్యంగా ఉంటాం. ప్రతి ఒక్కరు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలని ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21న ప్రతి ఒక్కరూ ఈ యోగా కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు యోగా గురించి ప్రతి ఒక్కరికి చెప్పి అవేర్నెస్ కూడా తీసుకొచ్చి మన ట్రెడిషన్ని, మన కల్చర్ని కొనసాగించాలని కోరుతున్నాను. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ ఏడీజీ రాజేంద్ర చౌదరి మాట్లాడుతూ యోగాతో ఆరోగ్యాన్ని పదిలం చేసుకోవచ్చని తెలిపారు. As we get ready to celebrate the 11th edition of International Day of Yoga on 21st June, it is a great sight to see that all the central government offices are contributing in their own way. Today we are seeing this yoga being done, the yoga session being held in the premises of Akashvani Bhavan. 2 days back we saw it in the CGO complex. Andhra Pradesh in particular has taken the lead for celebration of IDY. We have already more than 2 crore registrations on the Yogandhra app. When Honorable Prime Minister comes to Visakhapatnam for the main event on 21st June on the beaches of Visakhapatnam, it will be a great sight when we'll see almost 5 lakh volunteers across the beaches of Visakhapatnam celebrating yoga together. I think this is a wonderful gift by India to the entire world, that let us have one earth, one health. A healthy nation leads to development, and the way we are practicing yoga, it is leading to a mass movement, and this will certainly lead to a much better health standards in times to come. Let us all celebrate International Day of Yoga and imbibe yoga in our day-to-day life. తిరుపతి జిల్లా వ్యాప్తంగా యోగాపై ప్రత్యేక కార్యక్రమాలు, అవగాహన ర్యాలీలు కొనసాగుతున్నాయి. యోగా ప్రాముఖ్యతను వివరిస్తూ జిల్లా పోలీసులు తిరుచానూర్ పోలీస్ స్టేషన్ నుంచి అవగాహన ర్యాలీ నిర్వహించారు. తిరుచానూర్ పోలీస్ స్టేషన్ నుంచి పూడి రోడ్డు మీదుగా అవగాహన ర్యాలీ సాగింది. ప్రతిరోజు యోగా చేద్దాం, ఆరోగ్యంగా ఉందాము అంటూ ప్లకార్డులను చేతపట్టుకుని ర్యాలీ నిర్వహించారు.